ప్రతి విశ్వాసి కూడా గుర్తుంచుకోవాలి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మన హృదయం మీద రాసుకుంటే మన జీవితానికి బాగుంటుంది. మన త్రోవలకు మార్గం చూపిస్తుందట. అర్థమవుతుందండి? కీర్తనల గ్రంథం 119, 105 చూస్తే ఏమని వ్రాయబడి ఉంది? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అంట. అంటే దేవుని యొక్క వాక్యము దీపమా? దేవుని యొక్క వాక్యము వెలుగా? ఎస్. ఎలా అంటే మన హృదయములో వాక్యం ఉన్నప్పుడు, మనం త్రోవ తప్పిపోతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, అబ్బాయ్ రాంప్రసాద్, ఇక్కడేమో వాక్యం ఎలా చెప్తుంది, నువ్వేమో ఇలా వెళ్తున్నావేంటి? అసలు వాక్యమే హృదయంలో లేకపోయింది అనుకోండి, వాక్యమే హృదయంలో లేకపోతే ఏమైనా మనతో మాట్లాడుతుందా? ఏదైనా సరిచేసేటువంటి విషయాలు జ్ఞాపకం ఉంటాయా మనకి? కనుక మనం విన్న వాక్యం మన హృదయంలో భద్రంగా ఉండాలి. తర్వాత అది మనకి తెలియజేస్తూ ఉంటుంది. అందు గురించి జ్ఞాపకములు ఉంచుకోవాలి దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని పిల్లారా,